హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రాగి చెంబు చూసారు కదా, చాలా చాలా తెల్లగా వచ్చింది. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇలాంటి చెంబుల్లో మనకి వాటర్ తాగాలనిపిస్తుంది కదా. నేనైతే రోజు తీసుకుంటున్నాను అనమాట వాటరు. మీకు అందుకే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హాయ్ అండి, ఇది రాగి చెంబు అనమాట. రోజు నేను దీంట్లో వాటర్ తీసుకుంటున్నాను. ఇది చాలా నల్లగా ఉండేది, నేను అప్పుడు చూపించలేదు మీకు. ఇది ఎంత వైట్గా అయిందో చూడండి. ఇంకా వైట్గా చేస్తాను. నేనైతే వీక్లీ 2 times అయితే తోముతున్నాను దీన్ని. ఇప్పుడు తోము చూపిస్తాను మీకు. చూసారా, వైట్గానే ఉంది. ఇప్పుడు అంటే 1 week అయిందనమాట తోమి. రోజు దీంట్లో వాటర్ నానబెట్టేసుకొని వాటర్ నైట్ అయితే వాటర్ నింపేసి మార్నింగ్ అయితే తాగుతున్నాను. మూత పెట్టేస్తాను. దీని మూత ఇదనమాట. ఇట్లా మూత పెట్టేసి మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం నోట్లో నీళ్ళు పోసుకొని ఉప్పలించేసి అప్పుడు నీళ్ళు తాగుతాను అనమాట. ఇది వైట్గా రావడానికి చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, నిమ్మకాయ ఉంది కదా, ఇది కొంచెం ఖరాబ్ అయ్యింది. నిమ్మకాయ అంతా ఇలాగా. చింతపండు పెట్టకండి, చింతపండు పెడితే కిలి వాసన వస్తుంది. చింతపండు పెట్టకూడదు. మొత్తం దీనికి అంతా అప్లై చేసేయాలి. చూసారు కదా లెమన్ వాటర్ ఎలా ఉందో. ఇది వైట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం రాసేసుకోవాలి. ఆ పులుపు అంతా పట్టేయాలన్నమాట. చూడండి ఎంత వైట్గా, అంటే తోమకుండానే ఇలాగంది. తోమిన తర్వాత చూపిస్తాను మీకు లాన్ని కొద్దిగా నల్లగా ఉంది కదా, అది కూడా పోతుంది. చూపిస్తానండి ఎంత బాగా వైట్గా వచ్చిందో. తోమిన వెంటనే చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత బాగా మెరిసిపోతుందో. ఇలాంటి వాటిలో నీళ్ళు తాగాలంటే ఇష్టంగా తాగుతాం కదా. చాలా చూసారా, బ్లాక్ అంతా పోయింది. కొత్త చెంబులా మెరిసిపోతుంది అన్నమాట. మీరు కూడా రాగి చెంబులో వాటర్ తీసుకోండి, చాలా మంచిది. ఇక్కడ సండే రోజు అనమాట. సండే రోజు మాకైతే పూరి తినాలి అనిపించింది అనమాట. ఇంకా బయట తీసుకొచ్చుకుంటే 2 పూరీలు 60 rupees తీసుకుంటున్నారు. కర్రీ కూడా అంత మంచిగా అనిపించలేదు. ఒకసారి తిన్న తర్వాత మాకు ఏంటంటే కర్రీ నచ్చలేదు, అంతగా మనకి టేస్టీగా అనిపించలేదు అనమాట. ఇంకా నేనే చేసేసాను అనమాట. మనిషికి ఒక 3 పూరీలు 4 పూరీలు వచ్చేలాగా చేశాను. మొత్తం 12 పూరీలు చేశాను అనమాట. ఇక్కడ చాలా చాలా నేనైతే ఇంట్లో చేసుకుంటేనే నాకు కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అన్ని దిక్కలా నాకు టేస్టీగా అనిపించదు, మంచిగా అనిపించదు. ఇక్కడైతే పూరి ఆ రోజు సండే అనమాట. ఇంకా పూరి చేసుకొని ఇంకా మా వారికి అయితే ఇస్తున్నాను. సండే నాకు ఏ రోజైనా తినకుండా ఉండమంటే ఉంటాను, కానీ సండే రోజు మాత్రం నేను ఉండలేను. మనకి ఇష్టమైంది సండే ఏదో ఒకటి ఇష్టంగా చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా. ఇక్కడైతే నేనైతే పూరి చేశానమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇట్లాగా మనకి ఇష్టమైన ఏమన్నా ఉంటే సండే రోజు చేసుకొని తినేసి ఇంకా మిగతా రోజుల్లో ఏంటంటే మంచిగా హెల్తీగా తినడానికి చూడండి. ఇక్కడ మేమైతే మనసుకి ఎక్కువ కాకుండా 4 పూరీలు అయితే చేసుకున్నాము. ఇక్కడ లంచ్కి ఏంటంటే బిర్యానీ చేశాను అనమాట. ఆ రోజు సండే రోజు మధ్యాహ్నం అనమాట బిర్యానీ చేశాను. ఇంకా దాని నెక్స్ట్ డే అనమాట మా బాబుకి బీట్రూట్ ఫ్రై చేసి పెట్టేశాను. రైస్ మండే రోజు బ్లాగ్ అనమాట ఇది. ఇంకా నేను ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మనం బిజీగా ఉంటాం కదా, ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. అయినా మా బాబు అస్సలు ఊరుకోడు అనమాట. వీడియో తీస్తే నచ్చదు వాడికి. ఇంకా నాకు ఏంటంటే చూపిస్తున్నాను, మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి కదా పిల్లలకి అని. ఇక్కడ మా బాబు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మండే రోజు స్నానం చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా రోజు అయితే స్నానం చేశాక ఇల్లు క్లీన్ చేశాను. బట్టలు గిట్టలు అన్నీ ఇంకా వాషింగ్ మెషిన్లో వేసేసి ఇంక ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట. నీట్గా తడిబట్ట పెట్టేశాను. ఇంకా పూజ గీజ అలాంటివి ఏం చెయ్యలేదు 5 days వరకు.
ఇంకా డైలీగా రొటీన్ కదా, నాకు బయటికి వెళ్దామంటే భయం వేస్తుంది. ఇంట్లో పని బయట పని ఎట్లాగా మేనేజ్ చేయాలి అని. నేను కూడా పెద్దగా చదువుకోలేదనమాట. ఇంకా బయటికి వెళ్దామంటే మనకి చదువుకొని ఉంటే బాగుండు, మంచి జాబ్స్ వచ్చేవి. చదువుకోకుండానే చక్కగా తొందరగా పెళ్లి చేసేసారనమాట నాకు. ఇక్కడేమో మీకు చూపిస్తున్నాను, జుట్టు బాగా ఊడిపోతుందనమాట. ఎందుకంటే నాది మిస్టేక్ ఉంది, కొంచెం ఫోన్ ఎక్కువ చూస్తున్నానండి. దానివల్ల ఏంటంటే ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది అనమాట, మనకి హెయిర్ లాస్ అవుతుంది. అది కూడాని ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా తడిబట్టడానికి అది తీసాను. స్నానం చేశాక ఇంకా తడిబట్ట బట్టలన్నీ మార్చుకోవాలి. మార్చేసుకున్న తర్వాత పైన బట్టలు వేయాలి, బోల్డ్ అంత పని అనమాట. మనకి ఏంటంటే ఏమంటారు, మంత స్నానం చేస్తాం కదా, అప్పుడైతే మనకి లేడీస్కి అయితే ఎంత పని ఉంటుందో చెప్పలేము. వీళ్ళైతే మంచిగా తప్పించుకొని వెళ్ళిపోతారు హెల్ప్ చేయకుండాని. నాకైతే ఆ రోజు చాలా చాలా టైర్డ్ అయిపోయాను బాగా. మండే రోజు అయితే ఇంకా లంచ్ కూడా చపాతీ తీసుకున్నాను. ఆ రోజు 2 క్యారెట్లు, ఉల్లిపాయ, పెరుగు, ఒక చపాతీ తీసుకున్నాను అనమాట లంచ్కి. ఇంకా ఆ రోజు నేనైతే వీడియో తీయలేదు. ఇంకా నా డైట్ వీడియో అయితే పెడతానని అంటున్నాను కదా, మీకు వెయిట్ కూడా చూపిస్తాను, నేను ఎంత ఉన్నానని మీకు చూపిస్తాను. ఇప్పుడు కాదు, ఒక 2 రోజులు పోయినాక నేను వెయిట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా దివాన కట్ట అది మార్చుకున్నానండి నీట్గా. ఇప్పుడైతే నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అది ఏంటంటే పైన అది చిన్నది ఉంది కదా పక్కన, అది ఏమో ఆ క్లాత్ వాషింగ్ మిషన్లో వేసానమాట. ఇంకా అది ఇంకా ఆరలేదని ఇంక వెయ్యలేదు. ఇంకా టీవీ చూసుకుంటానే ఇంకా క్లీనింగ్లన్నీ చేసుకున్నాను. చాలా చాలా టైర్డ్ అనిపించింది అనమాట ఆ రోజు. కానీ ఇప్పటికీ కూడా తగ్గలేదు, టైర్డ్గానే ఉంది, కొంచెం నీరసంగానే అనిపిస్తుంది బాగాని. ఇల్లంతా తడబట్టు పెట్టేసుకున్నాను నీట్గా. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను నా డైట్ ఫుడ్ చూపిస్తానని చెప్పాను కదా మీకు. అంటే మండే రోజు అయితే నేను చూపించలేదు, మళ్ళీ చపాతీ అనేది తిన్నాను. అందుకని ఈరోజు ట్యూస్డే ఏం తింటున్నానో చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు వచ్చు, మీరు చేస్తారు, కాకపోతే నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మీకు. డైరెక్ట్గా లంచ్ అయితే తీసుకుంటున్నాను. మార్నింగ్ టీ తీసుకున్నాను అంతే, కొంచెం వాటర్ తాగాను, దాహం వేస్తుంటే వాటర్ తాగాను. ఇప్పుడైతే 12 అవుతుంది దగ్గర. నేనైతే మల్టీ ఆటా ఉంటుంది కదా, అది రొట్టె తీసుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏంటంటే రైస్ తిన్న ఫీలింగ్ ఉండదన్నమాట. రైస్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏంటంటే రైస్ తింటారు. నాకు ఏంటంటే ఇలాంటి ఫుడ్ తినేసి రైస్ మానేసి ఇలాంటి ఫుడ్ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నా డైట్ ఫుడ్ అయితే నేను చెప్తాను, చూడండి. ఒకవేళ వీలైతే మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా తగ్గాలి అనుకుంటున్నాను. వీక్లీ 1 టైమే రైస్ పెట్టుకున్నాను అనమాట. వీక్లీ 1 టైమే రైస్ పెట్టుకున్నాను. ఓన్లీ సండే ఏం తిన్నా సండేనే తిందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇంట్లోనే ఉంటాము. మనం ఈ పనులన్నీ చేసుకున్నా కూడా మనకి బాడీ అలసిపోయినట్టుగా ఉంటుంది కదా, వెళ్ళి కూర్చుండిపోతాం కొద్దిసేపు అయినా. నేను కొంచెం ఏంటంటే బుక్స్ ఎక్కువ చదువుతాను, దేవుడి బుక్స్. దానివల్ల ఏంటంటే ఒక 2 గంటలైనా కూర్చుంటాను. అలాగ ఒక 2 గంటలు కూర్చొని చదువుతాను బుక్. అందుకని నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. ఇంకా యోగా కూడా చేస్తాను, చాలా అంటే పర్ఫెక్ట్గా చేస్తాను యోగా కూడాని. తగ్గుతాను, రైస్ మానేసాను కదా, తగ్గుతాం. ఇప్పుడు నేను రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది అట్లు పిండి, నైట్ గోధుమ పిండి అట్టు వేసుకున్నాను, అది మిగిలిందనమాట. ఇక్కడ పెట్టాను ఇది వేసుకుందాం కదా అని. కానీ ఇంక ఇది తినాలనిపించలేదు, ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను, నా ఫుడ్లో లంచ్ ఏం తీసుకుంటున్నానని. ఇది ఎర్ర తోటకూర అనమాట, చాలా మంచిది, చాలా చాలా మంచిది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కారము, సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇది ఏంటంటే సొరకాయ తురుము, ఉల్లిపాయలు ఉండడం వల్ల ఉల్లిపాయలు మనం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మనకి ఏమంటారు,
అదే నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. శనగపప్పు నువ్వులు నానబెట్టి వేసుకోండి. నేను ఇంకా టైం లేదు, ఇంకా నానబెట్టలేదన్నమాట. నేను ఇదే తింటానని నాకైతే తెలీదు. అంటే ఇంకా తోటకూర ఉంది కదా అని ఇంకా రొట్టె చేసేసుకుందాం కదా అన్నట్టుగాని ఎట్లాగా అప్పటికప్పుడు అనమాట. ఇంకా ఆకలేస్తుంది, ఏం తినాలో తెలీదు. ఇంకా అట్లా చేసుకుందాం కదా అన్నట్టుగాని అల్లం ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మంచి ఫుడ్, మీరు నమ్మరు కానీ ఇవన్నీ కూరగాయలే కాబట్టి మంచి ఫుడ్ అనమాట. నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను, కారం ఇది కారము. మనం ఏమంటే ఏ ఫుడ్ తిన్నా కారము ఉప్పు తిన్నదనుకోండి టేస్టీగా ఉంటుంది. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాను. అవన్నీ అయిన తర్వాత పైకి వెళ్ళి ఆరబెట్టాలి కదా, పైకి వెళ్ళి ఆరబెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా నా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. బాబుకైతే కొత్తిమీర పచ్చడి చేస్తాను, మా బాబుకి మా వారికి అన్నం వండేసి అనమాట. రసం ఉంది. ఇది ఏంటంటే రాగి పిండి, జొన్న పిండి, ఇంకా సజ్జ పిండి అంటారు కదా, సజ్జలు, అది అన్నమాట. గంటి పిండి. రైసు తినాలనిపిస్తుంది కానీ నాకు ఏంటంటే రైస్ తింటే ఇంకా రైస్ క్రేవింగ్సే వస్తున్నాయి అన్నమాట. అందుకని నేను తినడానికి ఇష్టపడట్లేదు. ఇది నైట్కి ఇప్పటికి కూడా సరిపోతుంది నాకు. ఇంకో కొద్దిగా పిండి వేసుకొని జావ కూడా చేస్తాను ఈ పిండితో నేను. అట్లాగే జీలకర్ర, పిండి మొత్తం కొద్ది వాటర్ పోసి కలుపుకుంటాను. కలిపినాక చూపిస్తాను, మరి వీడియోలో అంత ఎక్కువైతుంది కదా. కొద్దిగా చపాతీ పిండిలాగా వచ్చేలాగా వాటర్ పోసుకొని కలుపుకుంటే మంచి ఫుడ్ అనమాట. ఇలాగ ఆకుకూరకు బదులు ఇంకొకటి ఏదైనా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము. నేను క్యారెట్ తురుము కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు. పిండి కొద్దిగా ఎక్కువ వేసాను కదా, వాటర్ తీసుకుంటాను అనమాట. ఆకుకూర ఎక్కువ ఉంది. చూసారా, ఇలాగా పిండి ముద్ద కలుపుకోవాలి. ఇట్లాగా 2 విధాలుగా చేసుకొని, ఇది పెద్దగా ఉంది, ఇది ఇప్పుడు వేసేసుకుంటాను. ఇది సాయంత్రానికి వదిలేస్తాను అన్నమాట. చూడండి, అన్ని గ్రీనరీ అంటే వెజిటేబుల్స్ అన్నమాట. ఆకుకూర కూడా ఉంది ఇందులో, చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. అట్లాగే పెనం ఉంది కదా, పెనం మీద ఇట్లాగా అనేసుకోవాలి. ఎంత పలుచగా వస్తే అంత పలుచగా అనుకుంటే బాగా కాలుతుంది అన్నమాట. నేను కిందని ఆయిల్ పోయలేదండి. కిందని ఎందుకు పోయలేదంటే ఇప్పుడు కన్నాలు పెట్టాక పోద్దామని. నేను ఇంతకుముందు ఇలాగే చేసి చాలా వెయిట్ లాస్ అయ్యాను, బాగా వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ ఏంటంటే రైస్ తినేసరికి మళ్ళీ వెయిట్ పెరిగిపోయాను అనమాట. బాగా 75కి వచ్చేసాను. మళ్ళీ ఏంటంటే రైస్ అలవాటు పడిపోయాను, మళ్ళీ అది తగ్గించుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట. ఇంకా 6 months వరకు అనుకుంటున్నాను రైస్ తినకుండా ఉందామని. అస్సలు తినను. ఎప్పుడైనా ఫంక్షన్లకి అట్లకి అంటే మరీ తప్పదు అనుకుంటే అప్పుడు తింటాను. చూడు, ఇలా కన్నాలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి.
మరీ ఆయిల్ తినకుండా అయితే ఉండకూడదు, కానీ మరీ అంత ఎక్కువ తినకూడదు, అలాగని తక్కువ కూడా తినకూడదు. మా తెలిసిన ఆంటీ అయితే 1 కేజీ నూనె నెల రోజులు చేస్తుంది అన్నమాట. ఇట్లాగా నూనె రాసేసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. చూడండి నూనె ఎట్లా కనిపిస్తుందో. దీనివల్ల మనకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు. చూడండి మీకే తెలుస్తుంది కదా. నా ఫేస్ కూడా లావుగా ఉంటుంది కదా, డైట్ చేస్తే కొద్దిగా సన్నగా కనిపిస్తుంది. ఇదిలాగా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా ఇంతలో నేను కొద్దిసేపు ఫోన్ చూసుకుంటాను. ఇదైతే ఉడుకుతుంది, దీని మీద మూత పెట్టేయాలి. మనం కలిపాం కదా, అదే కొంచెం మూత పెట్టేస్తున్నాను. మూత పెడితే మీదని కూడా బాగా మంచిగా ఉడుకుతుంది అనమాట. మీకు అయినాక చూపిస్తాను. స్టవ్ మీద రొట్టె ఉడుకుతుంది అనమాట. నాకు ఇంకా ఏంటంటే నించునే ఓపిక లేదు, కూర్చునే ఓపిక లేదు, బాగా ఆకలేస్తుంది. కొద్దిసేపు ఇలాగ పడుకుని పోయాను. స్నానం చేసి వచ్చి ఇంకా బట్టలు ఆరబెట్టేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా వేస్తే అస్సలు మురికి వదలట్లేదనమాట. ఇంకా అన్నీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసాను. మా బాబీ సపరేట్గా వేస్తానమాట. వాడి ఏంటంటే నేనే ఉతికేస్తాను, ఎక్కువ వైట్ ఉంటాయి కాబట్టి. కొద్దిసేపు అలాగా ఉడికే వరకు వెయిట్ చేసి అప్పుడు తినాలి. బాగా ఆకలేసేస్తుంది, ఏం తినలేదు కదా, అందుకని ఇంకా కూర్చుంటే కొద్దిగా ఓపిక లేనట్టుగా ఉందన్నమాట. రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. రేపు హాస్పిటల్కి వెళ్దాము అని మ్యాక్స్ విజన్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు మాకు కార్డు ఇచ్చారు, బాబా టెంపుల్ దగ్గరికి వెళ్తే ఫ్రీగా చూస్తాము అని. కాకపోతే ఆపరేషన్ అయితే ఫ్రీగా చెయ్యరేమో, కానీ మామూలుగా అయితే ఫ్రీగా చూస్తామని అన్నారు. వెళ్ళాలి అనుకుంటున్నాము. మా వారిళ్ళు వచ్చారు, కంట్లోని నలక పడిపోయింది ఫ్యాన్ది. ఆయనకి ఇంక 24 గంటలు ఏమంటారు వాటర్ వచ్చుతూ ఉండేది. నేను ఒకసారి వెళ్ళిరా అంటే అప్పుడు వెళ్ళొచ్చారనమాట. ఆయనకి బాగా తగ్గిపోయింది. కాకపోతే మెడిసిన్కి కొద్దిగా డబ్బులు అయినాయి అనమాట. ఇంకా 1300 వరకు మెడిసిన్కి అయ్యింది, కానీ ఫ్రీగానే చూశారు. ఆ నలక కూడా ఫ్రీగానే తీశారనమాట. ఒకవేళ కానీ వెళ్తే కనుక వీడియో తీస్తాను. కొద్దిసేపు అలా రిలాక్స్ అయిపోయి టీవీ చూసుకోవడానికి నెట్ లేదు, నెట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఫోన్ చూసుకొని, ఫోన్లోకి అయితే నెట్ వస్తుంది బాగానే. ఇలా పడుకున్నాను అనమాట. అసలు మా బాబాకి చెప్పేసుకున్నాను అనమాట 6 months వరకు తినను అని. అన్నం తినకూడదండి, అస్సలు అన్నం తినకూడదు. దాంట్లో అస్సలు మంచిది కాదు, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నం వల్ల. కాకపోతే వీక్లీ 1 time మనకు అలవాటు పడిన ప్రాణం కాబట్టి వీక్లీ 1 time అయితే తినొచ్చు. రొట్టె అయితే కాలిపోయిందండి మంచిగా. రొట్టె చూడండి ఎంత మంచిగా కాలిందో. నేనైతే సిమ్లో పెట్టే కాల్చుకుంటాను. ఇది లోపల సైడ్ కూడా మంచిగా కాలింది, చూసారు కదా. ఇలా కాలాలి. ఇలా కాలితే ఇది ఒక్కటి తింటే చాలు, మనకి ఫుల్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏమి తినకుండా ఉండే కన్నా ఇలాగా డైట్ చేస్తే చాలా బాగుంటుంది. రిజల్ట్ మీరే చూస్తారు కదా. అలాగే ఇక్కడ పెరుగు తోడు పెట్టాను, మంచిగా పెరుగు తోడుకుంది. కొద్దిగా మిగడ వేసుకుందాము, ఎందుకంటే మిగడతోనైతే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్ది పెరుగు, ఒక గరిటెడు పెరుగు అన్నమాట, బాగుంటుంది. నాకైతే పెరుగుతో తినడం ఇష్టం కాబట్టి నేనైతే పెరుగుతోనే తింటాను. ఇంకా వాళ్ళకి ఏంటంటే పచ్చడి చేశాను, అదే ఏం పచ్చడి అంటారు, అదే కొత్తిమీర పచ్చడి. రైస్ వండేసాను, రసం పెట్టాను. ఇంకా మా వారు వస్తే ఇవి సరిపోతాయి అన్నమాట, రసము ఇంకా కొత్తిమీర పచ్చడి, రైస్ అన్నమాట వాళ్ళకి. ఇక్కడ స్టవ్ ఆపేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు తింటాను, ఆకలి వేస్తుంది, మామూలుగా వేయట్లేదు.
ఇక్కడ టేస్ట్ చెప్తాను ఎలా ఉందో, మీరు కూడా చేసుకోండి, తినండి. పెరుగు తినడం వల్ల చాలా మంచిదన్నమాట. అంటే నేను చెప్తున్నాను. మధ్యాహ్నం లంచ్ ఇది. చూసారా, క్రంచీగా ఉంది. పిండి కూడా మంచి అన్నమాట. పిండి మనం రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి. మిగడ ఎక్కువ ఉంటే మిగడతో తినండి, భలే ఉంటుంది. మిగడ పెరుగు కలిపి తినండి, బాగుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ పెట్టుకోండి, బాగుంటుంది నచ్చితే. నేను ఇందులో ఉల్లిపాయ వేసాను కదా, అందుకని ఉల్లిపాయతో తినలేదు నేను. నేను చేసే డైట్ అయితే వీడియో పెడతాను, నచ్చితే చూడండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అంటే ఎవరిని బలవంతం పెట్టకూడదు కదా. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. ఫోర్కి ఇట్లాగా కొంచెం హాట్ వాటర్ తాగుతాను, లేదంటే టీ కూడా తాగుతాను. తాగాలనిపిస్తే ఈ మధ్యలో ఏంటంటే రైస్ తినేటప్పుడు టీ తాగేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే టీ మీద క్రేవింగ్స్ వస్తున్నాయి సెకండ్ టైం. అంటే అన్నం తినట్లేదు కదా, అదే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే తినేస్తే ఏం కాదు. ఫ్రూట్స్ లేవు ఇంట్లో, తేవాలి వెళ్ళి. రోజు ఉండవు కదా ఫ్రూట్స్, రోజు తినడానికి అవ్వదు కదా. అప్పుడప్పుడు టీ కూడా తాగుతున్నాను. తాగాలనిపిస్తే టీయా లేదంటే గ్రీన్ టీ ఇలాంటివి తాగొచ్చు. గ్రీన్ టీ కూడా తాగుతాను, బాగుంటుంది. తెచ్చుకోవాలి గ్రీన్ టీ. చాలా చాలా బాగుంది. మీరు ఆకుకూరకు బదులు మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే క్యారెట్, బీట్రూట్ తురుము, క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇదన్నమాట నా మధ్యాహ్నం లంచ్. చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది తినేసరికి చాలా టైం పడుతుంది. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి, కొత్త వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.